గురుగారు, గ్రహాల స్థితి మార్పు జరగడం వల్ల ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలనేవి చోటు చేసుకోవచ్చంటారు? తప్పకుండా. అంటే ఇక్కడ మనం వ్యతిరేక ఫలితాలన్నీ అంటే ఇప్పుడు మనం ఏ రాశి కింద ఇప్పటిదాకా చెప్తున్నంత వరకు కూడా ఏంటంటే పరిపూర్ణంగా ఉన్నంతలో ఎక్కువ మంచి జరిగే రాశులు. తర్వాత అబోవ్ యావరేజ్‌గా అనుకోండి మిగతా రాశులు అంటే మిశ్రమ రాశులు అనేది కొంత ఆ స్థాయి తక్కువ ఉన్న రాశులు అనేది ఇప్పుడు మనం యావరేజ్. చెప్పుకోబోతున్నాం. సో, అంటే బిలో యావరేజ్ అనుకోండి. సో, ఈ రకంగా మనకున్న ఏదైతే మిగతా 4 రాశుల్లో కట్టేప్పటికంటే మనకి కర్కాటకం అనేది ఒకటి, తర్వాత సింహం అనేది రెండోది, 2. తర్వాత మిథునం అనేది మూడోది, కుంభం అనేది నాలుగోది. హుహు. అంటే మిథునము, కర్కాటకము, తర్వాత వచ్చేప్పటికి సింహము, చివరిలోకి వచ్చేప్పటికి కుంభం. ఈ 4 రాసుల వారికి ఎంతో కొంత కొద్దిగా చెడు పరిస్థితులైతే ఉన్నాయి. అంటే ఏ ఏ విషయాల్లో ఎక్కువ చెడు పరిస్థితులు అనేది ఉన్నాయి అనేది, ఏ విషయాల్లో కొంతవరకు మంచి ఫలితాలు ఉన్నాయి అనేది కూడా చెప్పుకుందాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏమంటామంటే కొద్దిగా మంచి పాలలో చిన్న ఉప్పేస్తే మొత్తం అంతా ఎలాగ విరిగిపోతుంది. విరిగిపోతుందో వీళ్ళకి కూడా అందుకే చాలా విషయాల్లో మంచున్నా కూడా ఒకే ఒక్క విషయం వల్ల మొత్తం వీరి యొక్క విధానం అంతా కూడా ఆ మాసంలో ఉండే విధానం వాళ్ళ యొక్క బతుకు విధానంలో ఒక రకమైన ఉద్వేగత అనేది చోటు చేసుకోవటం. లేదా అది ఎక్కువ నష్టాలకు దారితీయటం. హుహు. ఒక చిన్న పొరపాటు లేదా పొరపాటు. చిన్న తొందరపాటు. సో, ఇలాంటివి ఈ నెలలో వీళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. సో, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే గనక అంటే మనం వివరిస్తూ ఇప్పుడు ఎలాగో చెప్తాం. వీరి వీరి వ్యక్తిగత జాగ్రత్త అనేది కూడా కొంత తీసుకుంటే, హ్మ్. అప్పుడు అంత పరిపూర్ణంగా వీరిని బాధించదు ఈ మాసమైనా కూడా. హుహు. ఎందుకని అంటే గనక ఇక్కడ ఒక్కొక్క రాశి మనం చెప్పుకుందాం. సో, మిథున రాశి విషయానికొచ్చేప్పటికి ఏంటంటే, వాళ్ళకి పంచమ స్థానంలో కుజుడు సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి అడుగుపెట్టడం అనేది ఉంటుంది. హ్మ్. తర్వాత చతుర్థ స్థానంలో అంటే ఇప్పుడు తృతీయ స్థానంలో సెప్టెంబర్ 16 దాకా మిథున రాశికి మంచి కాలమే. సో, అంటే ఏమంటాం పరాక్రమం పెంచుకోవటం గాని, తర్వాత ఈ సెప్టెంబర్ 16లో మనం ఏదైనా సరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి హాజరైతే గనక అక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో విజయం సాధించడం అనేది అంటే హ్మ్. పోటీ పరీక్షలు. సో, ఈ పోటీ తత్వం అనేది గాని, తర్వాత ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవటం. అలాంటివన్నీ కూడా సెప్టెంబర్ 16 దాకా కొద్దిగా ఎక్కువుంటాయి. హుహు. అయితే సెప్టెంబర్ 16 దాకా సమస్యలు లేవా అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో, గృహ స్థానంలో కుజుడు సంచరిస్తూనే ఉన్నాడు ఇప్పటికే. అందుకని ఇంట్లో అయితే పరిస్థితులు వీళ్ళకేం పెద్దగా బాగుండలేదు. అంటే భర్తకు బాగుంటే భార్యకు బాగుండకపోవటం, భార్యకు బాగుంటే భర్తకు బాగుండకపోవటం, వీళ్ళిద్దరూ బాగున్నారంటే గనక అమ్మకు బాగుండకపోవటం, నాన్నకు బాగుండకపోవటం, ఇలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉండటం. హుహు. సో, రోగం అనేది ఒక పట్టాన తేలదు. లేదు తేలిన రోగానికి సరైన మందు దొరకదు. సో, దీని ద్వారా మనసంతా కూడా కొద్దిగా గజిబిజి అయిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. సో, అతలకు. ఆ రకంగా మానసికంగా చింత పెరుగుతుంది. అయితే ఇన్ని సమస్యలున్నా కూడా ఎక్కడైతే తృతీయ రవి అనేది చాలా అద్భుతమైన గోచారం. సో, హ్మ్. దానివల్ల ఏంటంటే వాటన్నిటిని కూడా ధైర్యంగా ముందుకు నడిపించుకోగలిగారు. హ్మ్. అంటే ఎవరికి ఏ సమస్యొచ్చినా వీళ్ళు కకావికలం అయిపోకుండా కొద్దిగా మనసుని గట్టి నిర్మలంగా చేసుకొని చేసుకుంటారు. సో, ఆ రకంగా పోరాడారు. కానీ ఈ పోరాడేతనానికి కూడా ఎక్కడొక్కడ కొంత అదేదో మనం ఎక్స్‌పైరీ డేట్ అన్నట్టుగా కొద్దిగా ఎక్స్‌పైరీ డేట్ అనేది మనకి ఈ సెప్టెంబర్ 16 నుంచి వస్తది. బ్రేక్ పడుతుందంటారు. బ్రేక్ పడతది. కొద్దిగా అప్పటిదాకా ఎంతో ధైర్యంగా అసలు మామూలుగానే మిథున రాశి అనేది ఎప్పుడు కూడా కొద్దిగా 2 రకాల తత్వాలుంటాయి. అంటే ఉన్నట్టుండి చాలా ధైర్యంగా పరాక్రమం చూపగలుగుతారు. ఉన్నట్టుండి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే కుదేలేదు. పిరికితనం. అమ్మో! ఇలా వెళ్తే నాకేదైనా అయిపోతుందేమో, అలా వెళ్తే నాకేదైనా అయిపోతుందేమో అని ఒక రకమైన భయం. 2 వీళ్ళలోనే ఎక్కువ కనపడతాయి. హుహు. పరస్పర విరుద్ధమైన గుణాలు. అంటే ఎంత ధైర్యం ఉంటుందో ఉన్నట్టుండి అంత ధైర్యం లోపించడం కూడా. హుహు. సో, కొన్ని విషయాల్లో ఎంత అలర్ట్ అవుతారో టక్కున అదే విషయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. భిన్నాభిప్రాయాలనేవి. అలా ఉంటాయి. సో, అలాంటిది ఇప్పుడు మనకి సెప్టెంబర్ 16 నుంచి ముఖ్యంగా అంటే సెప్టెంబర్ 13, 14, 16 వరుసగా ఉన్నాయనుకోండి. మారే గ్రహాలు మారే విధానము. హ్మ్. సో, అందుకని యావరేజ్‌గా మనం సెప్టెంబర్ 16 యేసుకున్నా కూడా అక్కడి నుంచి వీళ్ళకి మనసు ఎందుకో మళ్ళీ అశంక ఏదో ఒక శంక. ఏమో ఏదవుతుందో, నేనిలా తీసుకోకుండా ఉండాల్సింది అనే తర్జన భర్జనలు పెరుగుతూ ఉంటాయి. హుహు. సో, ఇంట్లో ఉండే పరిస్థితులు కూడా పూర్తిగా ఒక కొలిక్కి రావు. అయితే అంతకితం కొలిక్కి రాకపోయినా కూడా వీళ్ళు పోరాడి ఎంతో కొంత ముందుకు తెచ్చుకున్నారు. మనోధైర్యంగా ఉండి. మనోధైర్యంగా ఉన్నారు.
కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ మనోధైర్యం అనేది కొద్దిగా తక్కువ అవుతుంది, లోపిస్తుంది. ఏంటో వీళ్ళు ఎప్పటికీ కోలుకుంటారు, ఇలా ఏదో రకమైన బాధ, లేదా వాళ్ళకి అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఇంకా నాకు అన్నాళ్ళు ఈ అసౌకర్యం అనేది. సో ఇది తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైతే రోగాలు పెరగటం అనేది, ఇంటి సమస్యలు పెరగటం అనేది, ఖర్చులు అద్దులు దాటడం అనేది కూడా అది జరిగిపోతుంది. ఆ రకంగా ఎంత డబ్బు వచ్చినా కూడా నిలుపుకోలేకపోవటం. సో ఆ రకంగా ఇబ్బంది అయితే ఉంది. మంచి ఎక్కడుంది అంటే కనుక ఎవరైతే ఈ కళారంగంలో ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఇటు ఉద్యోగస్తుల కన్నా కూడా ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో ఉంటారో ఆ స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వారికైతే కనుక అభివృద్ధి మరింత పెరుగుతుందని చెప్పాలి. తర్వాత సెప్టెంబర్ 16 లోపు అయితే కనుక సంతానపై విషయాల్లో కూడా ఎక్కువ అభివృద్ధి అనేది సంభవిస్తుంది. కానీ సెప్టెంబర్ 16 తర్వాత కొత్తగా సంతానం కావాలి అనుకున్న వాళ్ళు, ఇప్పటికే నవజాత గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఎప్పుడైతే పంచమ స్థానంలో కుజుడు వస్తారో ఒకసారి గర్భస్రావాలు అలాంటివి కూడా జరుగుతాయి. సో అందుకని కొత్తగా గర్భం దాల్చిన వారు కొద్దిగా పూర్తిగా వైద్య పర్యవేక్షణలో ఉండటం అనేది కూడా అవసరం. ఇక కొత్తగా సంతానం కావాలనుకుని ప్రయత్నించే వాళ్ళకి కూడా ఒక్కోసారి ఇలాంటి ఇబ్బందులు ఎదురవడానికి కూడా ఉంటుంది. కనుక సంతానపరమైన విషయాల్లో కొంతగా ఏదైనా సరే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, ఇప్పుడు కొంతమందికి వీళ్ళని హాస్టల్లో పెడదామా, ఇంకెక్కడైనా పెడదామా, ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఉంటూ ఉంటాయి మధ్య మధ్యలో. అలాంటివి ఏమైనా సరే నిర్ణయాలు అమలు చేయాలి అనుకున్న వాటి ద్వారా మంచి జరగాలన్నా కొద్దిగా సెప్టెంబర్ 16 లోపు చూసుకోవటం అనేది అవసరం. 16 లోపు చూసుకుంటే మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే కర్కాటక రాశి వారికి ఇప్పటికే భాగ్యస్థానంలో శని వక్రించి ఉండిపోవటం, తర్వాత అష్టమ స్థానంలో రాహు యొక్క స్థితి, తర్వాత ఇప్పుడు మరి సెప్టెంబర్ 13 నుంచి కుజుడు కూడా కొద్దిగా వ్యతిరేక రాశిలోకి మారటం అనేది అయితే ఉంది. వీళ్ళకి ఇప్పటిదాకా 3వ ఇంట్లో కుజుడు కొంతవరకు మేలు చేసి వచ్చాడు, కానీ ఎప్పుడైతే ఆయన కూడా చతుర్థ స్థానంలోకి రావటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కొంతవరకు కర్కాటక రాశి వారికి కూడా కొంత ఇబ్బంది పెట్టే అంశాలే. సాధారణంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ అంటే ఏమంటాం, సడన్ ఎమోషన్ అనేది ఎక్కువ ఉంటుంది, భావోద్వేగం అనేది. సో ఉన్నట్టుండి ఏదో అయిపోతూ ఉంటారు, నాకు ఏదైనా అయిపోతుందేమో అని. సో ఆ రకమైన మానసిక అశాంతి అనేది వీళ్ళకి ఇప్పుడు ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఉద్యోగంలో ఏమవుతుంది, కొద్దిగా ఓపిక పడితే మంచిగా జరుగుతుంది, కానీ వీళ్ళకి ఏదో భయం, ఆ ఉద్యోగం వల్ల నన్ను ఏదైనా తీసేస్తారు అనుకోవచ్చు. అంటే ఎప్పుడో జరగబోయేది, అంటే వచ్చే సంవత్సరం పుట్టినరోజు అయితే కనుక ఇప్పటి నుంచి ఆలోచించి బుర్రపాటు చేసుకోవటం. సో ఎప్పుడో ప్రమాదం జరుగుతుంది, జరగచ్చు, జరగకపోవచ్చు కూడా. కానీ ఒక రకంగా ముందే వీళ్ళు ఏదేదో ఊహించేసుకుని దెబ్బ తినడానికి ఇప్పుడున్న గ్రహస్థితి ఎక్కువగా తోడ్పాటిస్తుంది. ఎందుకంటే బుద్ధి బలాన్ని లోపించేలాగా ఈ ప్రస్తుతమున్న చతుర్థంలో కుజుడు యొక్క సంచారం అనేది మెయిన్ వాళ్ళ యొక్క బుద్ధికి కుజుడు కారకుడు. సో ఆ కుజుడు కొంత వ్యతిరేక దిశలో ఉండటం వల్ల కూడా వీళ్ళు ఆ నైపుణ్యాన్ని కోల్పోతారు. తర్వాత ఏదైతే అదృష్టం పెరగాలో అక్కడ మనకి శని అడ్డంగా ఉన్నాడు ఇప్పుడు. సో వీళ్ళ వరకు వీళ్ళు కరెక్ట్గా చేసినప్పటికీ కూడా ఉద్యోగాల్లో వీళ్ళ యొక్క మాట చెల్లుబడి కాలేకపోవటం. సో నేను ఇంత కరెక్ట్గా చేస్తున్నప్పుడు నా మాట వినాలి అనేది అక్కడక్కడ వీళ్ళకి ఒకసారి ఒకసారి ఉంటుంది. సో అది వీళ్ళకి అది ఆ టైంలో వీళ్ళకి వర్కౌట్ కాలేకపోవటం, అంటే పై వాళ్ళు వీళ్ళు మొర పట్టించుకోకపోవటం. సో దానివల్ల వీళ్ళకి అసలే మనం ఇందాక చెప్పుకున్న ఎమోషన్ ఎక్కువ అని, సో ఉద్యోగం మానేసి రిజైన్ ఇచ్చేద్దాం అన్నంత ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ మనం అనేది ఏంటంటే ఎక్కడో ఎప్పుడో ఒక 2 నెలలు ఓపిక పడితే ఎక్కడైనా మంచిగా జరుగుతుంది, అంత తొందరపాటు అవసరం లేదు అని చెప్పి మనం వీళ్ళకి మెయిన్ కర్కాటక రాశి వాళ్ళకైతే చెప్తున్నాం. ఎందుకంటే మిగతా గ్రహాలు ఇప్పుడు తృతీయంలో రవి వచ్చి కూర్చుంటాడు, తర్వాత కొద్ది కాలం అయితే తృతీయంలో శుక్రుడు వచ్చి కూర్చుంటాడు, అది ఇవన్నీ కూడా మళ్ళీ మంచిగా అవుతాయి. సో మ్యాక్సిమం అక్టోబర్ నుంచి ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా కొంత మంచి పెరుగుతుంది. కానీ అప్పటిదాకా మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. విదేశాలకి వెళ్దాం అనుకునే వాళ్ళకి, వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు కొంతవరకు ప్రతిస్తంభన అనేది, కొంత భయోపేతమైన వాతావరణం ఉండటం అనేది కూడా ఉంటుంది. అంటే సమయానికి మనం వెళ్ళలేకపోవటం అనేది కానీ, లేదు మరి అప్పు చేసి వెళ్దాం అనుకునే వాళ్ళకి అప్పు వెంటనే పుట్టకపోవటం ఇలాంటివి కొంతవరకు. అందుకని కొంత వ్యతిరేక పరిస్థితులు ఉన్న రాశుల్లో మనం కర్కాటక రాశిని కూడా ఎక్కువ అందుకే చెప్పాల్సి ఉంటుంది. కనుక కర్కాటక రాశి వాళ్ళు మొట్టమొదటి ఏంటంటే కొద్ది నెలలు ఓపిక పెడితే నాకు అంతే మంచిగా జరుగుతుందనే ఒక పాజిటివ్ థింకింగ్ అని పెంచుకోవటం అనేది జరిగితే కొంతవరకు వీళ్ళు ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడో దానివల్ల ఆరోగ్య విషయంలో కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అంటే
చీటికి మాటికి ఏవో రకమైన ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీ అని, ఇంకో ఎలర్జీ అని, ఇలాంటివి ఏవైనా సరే కొంతవరకు రావటం అనేది. తర్వాత చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి సంబంధించినవి కానీ, ఈ ఆయాసం, ఊపిరితిత్తులు ఇలాంటివి రాహు అంటే. సో అలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా తరచూ మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి. కనుక ఆ రకంగా కూడా కర్కాటక రాశి వరకు అయితే కనుక ఇబ్బందులు ఉన్నాయి. సో మరి కర్కాటక రాశి తర్వాత వెంటనే రాశి సింహరాశి. సింహరాశి వారికి కూడా మెయిన్ ఏంటంటే ఇప్పుడు అష్టమ శని అనేది నడుస్తుంది. సో దాని తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా సెప్టెంబర్ 16 దాకా వీరికి రాశ్యాధిపతి రాశిలోనే ఉంటాడు కాబట్టి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి. సింహంలోనే రాశ్యాధిపతి రవి ఆయన ఉన్నాడు. అయితే ఇప్పుడు 2వ స్థానంలోకి రవి రావటం అనేది జరుగుతుంది సెప్టెంబర్ 16 నుంచి. అయితే సెప్టెంబర్ 16 నుంచి 3వ స్థానంలోకి కుజుడు వస్తాడు కాబట్టి కొద్దిగా అది మంచి మార్పుగా చెప్పాల్సి ఉంటుంది. కానీ బాగా ఇబ్బంది ఏంటంటే సప్తమంలో ఉండే రాహు వల్ల ఒకటి, తర్వాత మరి వచ్చేప్పటికి శుక్రుడు బుధుడు వ్యయంలో బుధుడు సంచారం, తర్వాత రాశిలోకి వస్తాడు కేతు బుధుడు కలిస్తే అది మంచి ఫలితం అవ్వదు. సో ఈ రకంగా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు అంతా ఇతరులకు మంచి చేసినా దానికి తగినంత గుర్తింపు రాకపోవటం, తర్వాత ఇతరుల పరంగా సమస్యలు పెరగటం. అంటే మనకేదో భరోసాగా బాస్ ప్రామిస్ చేస్తాడు, అదో పట్టాన్ని తేల్చడు, కానీ ఆయన నమ్ముకుని మనం ఎక్కడెక్కడ ఏవో అప్పులు చేసాం, అప్పులు తీరవు, ఈయన ఓ పట్టాన్ని తేల్చడు, వాళ్ళు ఆగరు. సో ఈ రకంగా కొంత కొట్టుమిట్టాడే విధానం అయితే కనుక సింహరాశి వారికి ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కొంతమంది మనం ఏమంటాం పని రాక్షసులు అని చెప్తూ ఉంటాం. సో ఆ రకంగా వీళ్ళైతే పాపం నిజాయితీగా పని ఎక్కువ చేయటం అనేది, అంటే ఇందాక ఎలాగో మనం చెప్పుకున్నాం కదా, బాస్ వీళ్ళని గుర్తించి గౌరవించి ఏదో పల్లకిలో ఊరేగిస్తాడు అనుకుంటే కనుక వీళ్ళు కష్టపడటం అయితే ముందైపోతుంది కానీ పల్లకిలో ఊరేగించడం అనేది వాయిదా పడుతుంది. సో ఆ రకంగా వీళ్ళు కొంత ఇబ్బంది పడటం అనేది, దీనివల్ల అకాల భోజనం, అకాల నిద్రతో అనారోగ్యాలు రావటం అనేది. సో పనిలో పడిపోయి సమయానికి తిండి లేకపోవటం, నిద్ర లేకపోవటం. సో ఆ ప్రాజెక్ట్ ఏదో పలానా టైంలో పూర్తవ్వాలనేది రాత్రి మనకి నిద్రలో కూడా అదే తెలుస్తూ ఉంటుంది. సో దానివల్ల నిద్ర పట్టదు. సో దానివల్ల నిద్రలేమి, సరైన భోజనం లేకపోవటం, దీని ద్వారా మరి ఉన్నటువంటి ఆరోగ్యం తగ్గటం అనేది క్షీణిస్తుంది. కనుక దీనివల్ల మరి వాళ్ళు ముఖ్యంగా కడుపుకు సంబంధించిన అజీర్తికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు పడటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక మరి ఎముకలు కీళ్ళకి కూడా శనికారకుడు కాబట్టి ఆ రకంగా కూడా ఇబ్బంది పడటం అనేది, కొంత దంత సమస్యలు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటాయి. శుభ ఫలితాలు ఏంటి గురుగారు ఈ రాశి? అంటే శుభ ఫలితాలుగా చెప్పాలి అంటే కనుక ఎక్కువ మనకి శుక్రుడు కొంతవరకు వీళ్ళకి మేలు చేయడం అనేది, అంటే వృత్తి ఉద్యోగాల్లో అయితే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు వెంటనే పల్లకిల్లో మోయకపోయినా కానీ ఖచ్చితంగా భవిష్యత్తు అయితే ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలకంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఎప్పుడైతే సంతానాధిపతి లాభస్థానంలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కనుక గత కొద్ది నెలలుగా సంతాన విషయాల్లో మాత్రం చక్కటి పురోభివృద్ధి సాధించగలుగుతారు. సంతాన పరంగా మనం ఏవైతే బాధ్యతలు అనేవి పెట్టుకున్నామో ఆ బాధ్యతలను సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. తర్వాత ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న వీళ్ళకి అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది అని చెప్పి మధ్య మధ్యలో, కాదు అనారోగ్యం అనేది కూడా మనకి లాభస్థానంలో గురుడు వల్ల ఏంటంటే తొందరగా రికవరీ అనేది ఉంటుంది. సో ఒక రోజు 2 రోజులు దాని తీవ్రత, 3వ రోజు ఆటోమేటిక్గా మళ్ళీ సెట్ అయిపోతూ ఉంటాం. సో ఆ రకంగా ఈ రోగ నివృత్తి అనేది తొందరగానే జరగటం అనేది అయితే ఉంటుంది. ఆ రకంగా కొంత మేలు అనేది మనం ఈ యొక్క సింహరాశికి చెప్పాలి. ఇక చివరిగా మనకి ఏదైతే కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయని చెప్తున్నామో అది కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కూడా ఏదైతే మరి ఏలినాటి శని అనేది వీళ్ళకి ఉంది, అక్కడ సింహరాశి వాళ్ళకి ఏమో అష్టమ శని అనేది అన్నమాట. సో ఈ సింహరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా చివరి ఫేజ్లో ఉన్నారు, చివరి 2.5 ఏళ్ళలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే గ్రహణం ఏదైతే ఉంటుందో అది సింహరాశి వాళ్ళకే వస్తుంది. సో అందుకని సింహరాశి మీద కొద్దిగా ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పటికే మనకి సెప్టెంబర్ అనేదే కాకుండా, అంటే ఈ గ్రహణంతో అనే సంబంధం లేకుండా ఇప్పటికే రాశిలో వీరికి రాహు, సప్తమ స్థానంలో కేతు ఉండటం అనేది కూడా జరిగింది. సో దీనివల్ల భార్యాభర్తల మధ్య తరచూ ఏవో రకమైన వాదాలు చోటు చేసుకుంటూ ఉండటం, తర్వాత ఇప్పటికే గత కొద్ది నెలలుగా భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి మనం విడాకులు తీసుకుందాం అనుకునే దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రకంగా మేలు జరుగుతుంది. మన విషయంలో అది అశుభ ఫలితమైన వాళ్ళకి అది శుభ ఫలితం అంతవరకే. అంటే విడాకులు కావాలని కోరుకునే వాళ్ళకి మాత్రం విడాకులు దక్కుతాయి. సో అది కొంతవరకు ఈ నెల దోదం పట్టడం అనేది అయితే జరుగుతుంది. అంటే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది అంతవరకే, వాళ్ళు అదే కోరుకున్నారు కాబట్టి అది జరుగుతుంది అంతవరకే. కానీ మనం ఓవరాల్గా చూస్తే అది అంత మంచిది కాదనుకుంటాం అంతవరకే.
సో ఆ రకంగా మనకు జరగడం. తర్వాత రెండోది ఏంటంటే ఇలా అనుకోకుండా అంటే ఇప్పుడు వీళ్ళు అనుకుని విడాకులు తీసుకున్నారు. కొంతమంది అనుకోకుండా వియోగం ఉండొచ్చు. సో భార్య వెళ్ళిపోవటం, ముందు భర్త వెళ్ళిపోవటం, విదేశాలు అవుతుంది. ఇంకేమో పట్టణ వీసా రాదు. తాత్కాలికంగా కొంత దూరం అవటం వియోగం అనేది. సో ఆ రకంగా కూడా కొంత ఇబ్బందులు. తర్వాత రెండోది ఎప్పుడైతే ఈ రోగం అనేది కూడా ఏలినాటి శని ప్రభావంలో తరచూ ఏదో ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, తర్వాత శ్వాసకోశ ఇబ్బందులు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు కూడా సేమ్ ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులే ఎక్కువ చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. తర్వాత ఇంట్లో ముఖ్యంగా ఎప్పుడైతే రవికేతువులు కూడా ఇప్పుడు ప్రస్తుతం సెప్టెంబర్ 16 దాకా ఉంటారు. ఈ సెప్టెంబర్ 16 దాకా రవికేతువులు ఎప్పుడైతే కలుస్తారో అక్కడి నుంచి నాన్నగారి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఏదైనా సరే నాన్నగారికి కొద్దిగా అనారోగ్యం అనుకుంటే ఏదో చిన్న చిన్న మందులతో సరిపెట్టుకోకుండా అవకాశం ఉంటే ఒకసారి బాడీ చెకప్ చేయించుకోవటం అనేది మంచిది. ఎందుకంటే రానున్న 3 నెలలు కూడా తండ్రి గారికి కొంతవరకు చెడు పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సెప్టెంబర్ నుంచి ఇంచుమించు నవంబర్ దాకా. సో ఈ 3 నెలలు కూడా కొద్దిగా చెడు పరిస్థితులు ఉంటాయి. దాని గ్రహం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కొద్దిగా మంచి ఫలితాలు అయితే కొద్దిగా తక్కువ ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే గత 5 ఏళ్ళు పూర్తయిపోయి మనం ఏలినాటి శని అయిపోయి. సో ఈ 5 ఏళ్ల వల్ల కొంతవరకు వీరి యొక్క ఎకనామికల్‌గా కూడా కొంత వెనకపడటం అనేది. అంటే వీళ్ళు కష్టపడే విధానంలో వాటిలో అంత ఇబ్బంది లేకపోయినా కానీ ఆశించినంత వరకు అభివృద్ధి లేకపోవటం అనేది. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఎప్పుడైతే ఏలినాటి శని ఇలాంటివి ఉంటాయో కొన్ని ఒక్కోసారి మనం రాంగ్ స్టెప్పులు వేస్తూ ఉంటాం. అంటే ఒక్కోసారి ఉన్నట్టు షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టుతూ ఉండటం. లేదంటే ఈ గేమింగ్ యాప్స్‌కి వెళ్తూ ఉంటాం. బెట్టింగ్ యాప్స్ అంటారు కదా! అలాంటి వాటికి వెళ్ళటం. సో దానివల్ల ఏమవుతుందంటే ఉన్నవి పాడు చేసుకోవటం కూడా జరుగుతుంది ఏలినాటి శని ప్రభావాల వల్ల. అంటే కొంచెం తొందరపాటు నిర్ణయాలు. అంటే మనం ఏదైనా సరే సాధించగలంలే, మనం ఎందుకు అందరిలాగా మోసపోతాం. అంటే ఎవరికైనా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా కొంత రైట్ అనుకుంటారు. కానీ ఎవరు రైట్ కాదనేది మనకి జాతకం చెబుతుంది. సో అక్కడ వీళ్ళేంటంటే ఆ రకంగా ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, లేదు నేను తెలివైన వాడినే అనుకునే ఒక నమ్మకం కావచ్చు. సో లేదు అంతకితం బాగా అనుభవంలో అంతకితం కొంత డబ్బులు సంపాదించి ఉండొచ్చు. సో అందుకని అదే రకమైన ధైర్యంతో ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ సొమ్ము పెడతాం. అక్కడ తక్కువ పెట్టుకుంటూ వచ్చాం. ఎక్కడైతే చెడ్డ పరిస్థితి వచ్చిందో అక్కడ ఎక్కువ పెట్టేసాం. సో అందుకని ఉన్నది పోయింది ఇప్పుడు. సో అది ఆ రకంగా కూడా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. అందుకని ఇలా చూసుకున్నప్పుడైతే కనుక కుంభరాశి వాళ్ళు ఒక్కోసారి ఈ పరువు తక్కువ పనులు చేయటం కానీ, లేదా అప్పులు చేసుకుంటే కనుక ఇంటి చుట్టూ క్రెడిట్ కార్డుగా వాళ్ళు తిరగటం కానీ, సో కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు అనారోగ్యాలు అయితే ఎలాగో ఉంటాయి. సో కనుక కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగానే ఎక్కువ శాతం అయితే ఉండాలి. ఈ ఏవైతే వ్యతిరేక పరిస్థితులు నెలకొనే రాశులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు శుభ ఫలితాలని పొందాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు కానీ ఏమైనా పూజలు కానీ చేసుకోవచ్చు అంటారు గురుగారు? తప్పకుండా. ఎక్కడైతే వీళ్ళకి వచ్చే వ్యతిరేక ఫలితాల విషయంలోకి వచ్చేప్పటికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక ఇటు రాహువునే మనం ఎక్కువగా పేర్కొనడం అనేది జరిగింది. తర్వాత అక్కడ కొంతవరకు కుజుడిని అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో అయితే గనక దుర్గాదేవికి సంబంధించి చేసుకోవటం అనేది అవసరం. ఇంకా తెలిస్తే గనక చండీ పారాయణ అన్నది. అంటే చండీ సప్తశతి పారాయణ అనేది ఉంటుంది. అది కనీసం ఈ నెలలో ఒకసారి చేయించుకుంటే గనక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. చండీ సప్తశతి పారాయణ గనక తెలియకపోతే మనకి ఇదే చండీ సప్తశతి పారాయణలో పంచమాధ్యాయం అని అందరికీ తెలిసింది తేలిగ్గా ఉంటుంది. ఏ దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత అది. అలాంటివి కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట శ్లోకాలు. అవి చదువుకుంటే కనుక నిత్యం ఒకసారి పంచమాధ్యాయం అంటాం. ఆ పంచమాధ్యాయంలో ఉంటాయి ఇవన్నీ. సో అలా కనీసం రోజుకి ఒకసారి చదువుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సరే ఇవేమీ కూడా తెలియదు అనుకుంటే కనుక ఇంకా ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనేది శక్తి కొద్దీ జపించడం అనేది అవసరం. అలాగే అవకాశం ఉంటే కనుక మంగళవారం పూట దుర్గాదేవికి లేదా దుర్గాదేవి లేకపోతే అమ్మవారికి పులిహార నివేదన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు ఈ గ్రహ మార్పిడి వల్ల ఏ రాశుల వారికైతే వ్యతిరేక ఫలితాలు అనేవి ఉంటున్నాయో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలా ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలనే విషయాలు చాలా చక్కగా వివరించారు. నమస్తే.